వెల్కమ్ టు నాగవేణి మినీలా. ఈరోజు చూపించబోయే రెసిపీ ఉపవాస వేళ శక్తివంతమైన రెసిపీ అండి. ఇది ఉపవాసం టైంలో చేసుకుంటే చాలా బాగుంటుంది, చాలా టేస్ట్ కూడా ఉంటుంది, చాలా బలం కూడా మనకు. ఇది ఒకసారి అయితే ట్రై చేయండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోవాలి. బౌల్లో మనం ఒక 3 అరటి పండ్లు తీసుకున్నాము. ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అట్లా ఒక యాపిల్ కూడా తీసుకున్నాము. ఇవి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి బౌల్లో. గింజలు లేకుండా ఒక 4-5 ఖర్జూరాలు ఇట్లా తీసుకోవాలి. ఎండు ద్రాక్ష వచ్చి ఒక 20 వరకు తీసుకున్నాము. ఎండు అంజూరా తీసుకొని ఇట్లా మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. బెల్లం పొడి ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. బనానా మనకు అన్నీ స్వీట్గానే ఉంటాయి కాబట్టి మనకేమీ ఎక్కువ అవసరం లేదండి. 2 స్పూన్లు అయితే సరిపోతుంది బెల్లము. పటికి బెల్లం వచ్చి 2 చెంచాలు వేసుకున్నాము. నెయ్యి వచ్చి 1 చెంచా వేసుకున్నాము. చిన్న చిన్న కలకండే కాబట్టి మనకు కరిగిపోతుందండి. ఇప్పుడు 2 చెంచాలు వచ్చి మనం తేనె తీసుకుంటున్నాము. ఒక చిటికెడు వచ్చి మనము పచ్చకర్పూరం కూడా వేసుకోవాలి. చాలా కొంచెం వేసుకోవాలండి, ఎక్కువ వేసుకుంటే మళ్ళీ మనకు టేస్ట్ వేరేలాగా అయిపోతుంది. వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు ఇదంతా బాగా మనము స్పూన్తోనే ఇట్లా బాగా మ్యాష్ చేయాలి. ఇట్లా బాగా మ్యాష్ చేస్తే ఇలా అవుతుందండి, బాగా గుజ్జు గుజ్జుగా వస్తుంది. ఏదైనా పండగలప్పుడుకి దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి కానీ లేకపోతే ఏమన్నా పూజలప్పుడు కానీ కూడా చేసుకోవచ్చు. మనం పాలు పెరుగు అలాంటివి ఏమి వేసుకోని అవసరం లేదు, ఇలా కూడా చేసుకోవచ్చు. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.